బద్వేలు పట్టణ అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ రచయిత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు స్వాతంత్ర సాధకుల గాంధీ మహాత్ముల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి పట్టణ అభివృద్ధి సొసైటీ కార్యాలయంలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి అనంతరం సామాజిక సేవ జాతీయ అవార్డు గ్రహీతలు బద్వేలు గురుమూర్తి, కొండపల్లి చిన్నసుబ్బారావు, ఎస్ఏ సత్తార్, మన తెలుగు టీవీ రిపోర్టర్ వెంకట సుబ్బయ్య మరియు సామాజిక సేవా తత్పరుడు సీనియర్ కమ్యూనిస్టు నాయకులు కోన పుల్లారెడ్డి దుశ్శాల్వతో సత్కరించి బొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా చేయడానికై కృషి చేస్తామని సొసైటీ సభ్యులందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి సొసైటీ కోశాధికారి శ్రీనివాసులు, ఆర్యవర్తక సంఘం అధ్యక్షులు కెవి సుబ్బారావు, ఆవాజ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సత్తార్, అన్వర్ బాషా, రామాలయం కమిటీ సభ్యులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారి హరికృష్ణ, దళిత మిత్ర సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కైపు బాబు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఫోటో ఒకటి కదా, ఫోటో కింద నిలబడుకున్నా ఫోటో కొట్టి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో మన వెతవాడ పింగళ వెంకయ్య గారు సైనికుడుగా ఉండి ఆ బ్రిటిష్ వాళ్ళు ఎగిరేసే జెండాగా సెల్యూట్ కొట్టలేక తల వంచుకొని దానికి రాజీనామా ఇచ్చి విజయవాడకు వచ్చి దగ్గర ఒక 36 ఏళ్ళలో అన్ని ఫ్లాగ్స్ తయారు చేస్తే ఇది మన రాజ్యాంగ కమిటీ అంటే బ్రిటిష్ వాళ్ళకు మనకు స్వతంత్రం ఇచ్చినాక ఆ ఫ్లాగుల్లో డిసైడ్ చేసి ఇది 300 జెండాను అశోక చక్రం ఇచ్చారు. కాబట్టి పింగళి ఈరోజు 76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము ఈ బద్వేల్ డెవలప్మెంట్ కమిటీ అంబేద్కర్ గారికి, గాంధీ మహాత్ముడు గారికి అందరం కలిసి దండ వేసి ఇక్కడ జెండా వందనం చేశాము. ఈరోజు మహనీయులను తలుచుకోవడం వలన మన సంస్కృతి, మన భారతీయులందరికీ ఐక్యత కోసం, అలాగే స్వతంత్రం కోసం పోరాడిన పెద్దలకు మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేసినాం. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి, 60 సోదరులకు, ఇతర మతస్థులకు అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇంతటితో విరమించాను. మన బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం మనం ఎంతో సంతోషించక విషయము. మనకు స్వతంత్రము వస్తానే భారత రాజ్యాంగం అమలు కాలేదు. మన